ముందుకు వచ్చి మీకు డ్రైవింగ్ గురించి ట్రైనింగ్ ఏదైతే కల్పించారో మోవో గ్రూప్ వారికి నా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మహిళల ఏదైతే కల్పించాలో దాంట్లో చాలా ముఖ్యమైన అడుగు ఇది. యూజువలీ మనం చూస్తుంటాం ఇప్పుడు జొమాటో, స్విగ్గీ లాంటి గిగ్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో ఆ ఎకానమీ ఏదైతే ఉందో దాంట్లో కేవలము మగవాళ్ళే ఇప్పుడు మనం చూస్తున్నాం. దాంట్లో మీరు అందరూ ధైర్యం చేసి ఈరోజు మహిళలు ఒక దాంట్లో ఎంట్రీ చేశారంటే అది చాలా పెద్ద విషయం. ఈరోజు మీరు 55 మంది ఉన్నారు. వచ్చే 3-4 నెలల్లో అది డబుల్ చేయాలి, దాని తర్వాత ట్రిపుల్ చేయాలని నేను అందరినీ కోరుతా ఉన్నాను. నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే మనందరికి తెలుసు మన ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మన దేశంలో మహిళలు ఇప్పుడే చారుసినా చెప్పినట్టు వారు బయటికి వెళ్ళి పనిచేయాలంటే అంత సులభమైన విషయం కాదు. వారికి ముఖ్యంగా ఇంట్లో చాలా సపోర్ట్ అవసరం అవుతుంది. పెళ్ళైతే భర్త సహాయం ఆయన అర్థం చేసుకోవాలి, అన్ని విధాలుగా కోఆపరేట్ చేయాలి. అదేగా పెళ్ళి కాకపోతే మళ్ళీ ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఏదైతే మేము గతంలో చేపట్టాము, నాకు గుర్తుంది సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు షీ క్యాబ్స్ అండ్ షీ ట్యాక్సీస్ అని ఆ రోజుల్లో ప్రారంభించాం. అది దాదాపు ఒక 2 సంవత్సరాల వరకు కొనసాగింది. దాని తర్వాత మేము నోటీస్ చేసింది ఏంటంటే మెల్లమెల్లగా మీకు ధైర్యం తగ్గిపోవడం, మీకు సపోర్ట్ తగ్గిపోవడంతో మెల్లగా ఆ ట్యాక్సీస్ అన్నీ కూడా ఆ క్యాబ్స్ ఏవైతే తీసుకొచ్చారో దాన్ని విత్డ్రా చేసి మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే జరిగింది ఆ ప్రోగ్రామ్. అప్పుడు సందీప్ సుల్తానియా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, నేను సైబరాబాద్ సిపిగా ఉన్నప్పుడు అది చేపట్టారు. నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇదే ఉదాహరణ, ఇదే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నాకు సిటీ పోలీస్ లాంటి సంస్థలు నేను చూశాను. 175 సంవత్సరాల చరిత్రలో ఒక ఉమెన్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ SHOగా లేరని తెలిసింది. నేను అప్పుడు దాదాపు ఒక 25 మంది ఉమెన్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు సిటీ పోలీస్లో. వారందరినీ పిలిపించాను. నేను చెప్పాను, ఇది మీరు దాదాపు మీకు 33% రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు మీరు ఉండొచ్చు ఒక 7-10% వరకు. కానీ మీరు ముందుకొచ్చి SHO పోస్టులు చేయకపోతే మళ్ళీ మిగతా వారికి మీరు ఏ విధంగా ఒక ఆదర్శంగా నిలబడతారు? వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎవరిని చూసి వాళ్ళు ముందుకు వస్తారని వాళ్ళని అడగడం జరిగింది. సో ఒక ఆఫీసర్ ధైర్యం చేసి నేను చేస్తాను అని, అంటే ఆఫర్ కూడా నేను చేస్తానని కూడా అడగడం ఆ రోజుల్లో లేదు. ఒకరు వచ్చారు, వారిని నియమించాం, బాగా పనిచేశారు. వచ్చే 3-4 నెలల్లో 4 SHOగా పెట్టడం జరిగింది, 4 ఉమెన్ SHOs. కానీ ఒక సంవత్సరం లోపు 4లో 2 వచ్చి, సార్ నా మాతో అవ్వట్లేదు, ఇంట్లో మాకు సరైన సపోర్ట్ లేదు, ఈ ఆడ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే SHO లా అండ్ ఆర్డర్గా ఉంటే 24 గంటలు అవైలబుల్ ఉండే అవసరం ఉంటుంది, ఒక రెగ్యులారిటీ ఉండదు, బందోబస్తులు ఉంటాయి. సిటీ పోలీస్ మీకు తెలుసు ఏ విధంగా ఉంటుందో. సో అప్పుడు తెలిసింది మహిళలు బయటికి వచ్చి ఇటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వారికి, వాళ్ళు వచ్చి ధైర్యంగా పనిచేయాలంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళ సపోర్ట్ దానికన్నా ఎక్కువ అవసరం అని నాకు అప్పుడు అర్థమైంది. సో దీంట్లో స్టాండ్ విత్ హర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపట్టిందో దానికి చాలా అర్థం ఉంది. ఒట్టిగా ఏదో స్లోగనియరింగ్ ఇది కాదు. అది భర్తలు ఎవరైతే ఉన్నారో, అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి జాబ్స్లో ఇటువంటి, ఇప్పుడు గిగ్ వర్కర్ అంటే ఏంటి, మీరు మోటార్ సైకిల్ పైన రోడ్డు పైన వెళ్ళినప్పుడు
ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు మళ్ళీ ఆకతాయిలు ఉంటారు, వాళ్ళు వచ్చి ఏమైనా కమెంట్స్ చేయొచ్చు. అప్పుడు మేము ట్రాఫిక్ పోలీస్ పరంగా, లా అండ్ ఆర్డర్ పోలీస్ పరంగా మేము సపోర్ట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు కూడా కొద్దిగా చూసి చూడనట్టు వెళ్ళాలి, వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి సపోర్ట్ చేయాలి. మేము అందరము ప్రభుత్వ పరంగా మేము సపోర్ట్ చేయాలి. అదే కాకుండా మీరు ధైర్యంగా, నా అపీల్ ఏంటంటే ఇటువంటి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు ఇది బాగాలేదని వదిలేసిపోవద్దు. మీరు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ని, ఆర్థిక శాస్త్రం ఏదైతే ఉందో సింపుల్ లాజిక్ ఏంటంటే 50% మన జనాభాలో 50% వరకు మహిళలే ఉంటారు కదా. 50% పని చేయకపోతే మన జిఎస్డిపి ఏదైతే ఉందో అది 50% తగ్గిపోతుంది. సింపుల్ లాజిక్ కదా. మీరందరూ ముందుకు వచ్చి పని చేయకపోతే, ఇటువంటి ఎంప్లాయ్మెంట్లో మీరు పాల్గొనకపోతే, మీరు ఎకానమీ డ్రైవ్ చేసే ఏవైతే అంశాలు ఉన్నాయో దాంట్లో మీరు పాల్గొనకపోతే మరి మన దేశ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో అదే విధంగా తగ్గిపోతుంది.